ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఫైట్ లో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైసీపీకి షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఘాటుగా రిప్లై ఇచ్చింది. డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని స్పష్టం చేసింది. కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి ఇటువంటి పోస్టల్ బ్యాలెట్లను వ్యాలిడ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖ రాశారు. ఈ అంశంలో సీఈఓ ఇచ్చిన మెమోపై హైకోర్టులో ఇవాళ వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈలోగానే సీఈఓ ఇచ్చిన మెమో సరైనదేనని స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాయడం వైసీపీకి గట్టి షాక్ ఇచ్చినట్లయింది. నిజానికి రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఉద్యోగులు ప్రభుత్వం పైన కసిగా ఉండటంతో అధికార పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో వీటిని ఇన్వాలిడ్ చేయించేందుకు అధికార పార్టీ నేతలు మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీతో ముందు నుంచి అంటకాగుతున్న కొంతమంది రిటర్నింగ్ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కడానికి ప్రయత్నించారు. కొంతమంది రిటర్నింగ్ అధికారులు సీల్ వేయకుండా బ్యాలెట్ పేపర్లను వదిలేశారు. ఇటువంటి బ్యాలెట్లను ఇన్వాలిడ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కూటమి పక్షాలు ఈసీని కోరాయి. బ్యాలెట్ పేపర్ వెనుక సీల్, డిక్లరేషన్ పై స్టాంపు ఈసీ బాధ్యత అని చెప్పిన విపక్షాలు తేల్చి చెప్పాయి. అధికారులు తప్పు చేస్తే ఓటర్లను ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించాయి. ఈ ఎపిసోడ్ పై క్లారిటీ ఇస్తూ ఏపీ సీఈఓ మీనా మెమో జారీ చేశారు. రిటర్నింగ్ అధికారులు సీల్ వేయకున్నా అవి చెల్లుతాయంటూ స్పష్టం చేశారు. దీనిపై అధికార పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకాన్ని ఎలా ధృవీకరిస్తారని ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే తాను మెమో ఇచ్చానని మీనా తెలిపారు. అయితే కమిషన్ ఇచ్చిన మెమోల వైసీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు విషయంలో రూల్స్ అని కూర్చోవద్దని నిన్ననే ఏజెంట్ల సమావేశంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఆ పార్టీ వైఖరేంటో స్పష్టమైంది. రూల్స్ చెప్పే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోవద్దని, వాదించే వాళ్లు మాత్రమే వెళ్లాలని సజ్జల తెలిపారు. దీనిని బట్టి గెలవడం కోసం వైసీపీ అడ్డదారులు తొక్కడం ఖాయమన్నది తేలిపోయిందన్నట్లున్నాయని విపక్షాలు, దీంతో కూటమి పక్షాల ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా ఈ పోస్టల్ బ్యాలెట్ల అంశానికి సంబంధించి. అయినప్పటికీ ఏదో ఒక రకంగా దీన్ని అడ్డుకోవాలి అనే విధంగా వైసీపీ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తా ఉంది. ఏటి వివరాలు మొత్తంగా? నవీన్, పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి యాగి మనం చూస్తున్నాం. అయితే కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం అధికార వైసీపీ పార్టీకి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏదైతే అభ్యంతరాలు పైకి వ్యక్తం చేస్తూ వాటిపైన లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి వైసీపీకి దానికంటే ముందుగానే ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి ఆదేశం ఏదైతే ఉందో అది మాత్రం ఒక ఇంత షాక్కు గురి చేసేటువంటి పరిస్థితే. ఖచ్చితంగా ఎవరైతే రిటర్నింగ్ అధికారులు ఆ పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి వెనక స్టీల్ అదేదైతే మనకు సైన్ చేసి స్టాంప్ అనే అంశం పైన స్టాంప్ సీల్ వేయకపోయినప్పటికీ కూడా వాటినన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటి అంశం పైన ఇప్పటికే ఎన్నికల సంఘం ఒక మెమో ఇచ్చింది. దీనిపైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో వీటిని సమర్థించే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇది నిజంగా ఇప్పటి వరకు కూడా ఈ అంశం పైన హడావుడి చేసి ఖచ్చితంగా ఇన్వాలిడ్ చేయించేందుకు ఒక కుట్ర అయితే మాత్రం జరుగుతోంది. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పైన కావచ్చు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైనటువంటి సంఖ్య కావచ్చు, మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్నటువంటి ఉద్యోగులు ఓటు వేసినటువంటి విధానం కావచ్చు, వీటన్నిటిపైన కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. ఉద్యోగులు ఈ స్థాయిలో ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో దీనిపైన మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీలో మాత్రం ఒక గుబులైతే నెలకొంది. అప్పటి నుంచి కూడా కారణాలు వెతకడం కావచ్చు, లేదా చిన్న లొసుగులున్నా లేకపోతే చిన్న సాంకేతిక అంశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సాకుగా చూపించి ఎక్కువ సంఖ్యలో ఓట్లను ఇన్వాల్వ్ చేసే విధంగా
ఉండాలి అనేటువంటి ఒక ఎత్తుగడకైతే మాత్రం వేశారు. అందులో భాగంగానే ఇప్పుడు చూస్తున్నాం కౌంటింగ్ డేటు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కావచ్చు, తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు పైన ఏ రకంగా వ్యవహరించాలి, ఎవరు ఎలా పనిచేయాలనే దానిపైన ఇప్పటికే పార్టీలు కూడా శిక్షణ ఇస్తున్నాయి. దాంట్లో అధికార పార్టీ ఇస్తున్నటువంటి శిక్షణ అయితే మాత్రం ఒక ఘర్షణాత్మక వాతావరణానికి దారితీసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది, వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా. సో తాజాగా ఈసీ ఏదైతే ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి, సో ఇప్పటికే లంచ్ మోషన్ పిటిషన్ వేసి కోర్టులో ఏం జరగబోతుంది, వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హైకోర్టు నుంచి కూడా సత్య ప్రస్తుతం అక్కడ లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా